హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ ఇంటర్లింక్ నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చిందండి. యాక్టివ్ బౌంటీ సీజన్ 3 అనేది. దీంట్లో కొన్ని రకాల బహుమతులు అయితే వాళ్ళు మనకి ఇవ్వబోతున్నారు అన్నమాట. అవి ఏంటి, ఎలా ఇవ్వబోతున్నారు, మీరు ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి, దీంట్లో అందరికీ అవకాశం ఉంటుందా లేదనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మనకి జరిగిన సీజన్ 2లో వచ్చేసి అందరికీ పెద్ద బెనిఫిట్స్ అయితే రాలేదు. బట్ దీంట్లో అయితే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఖచ్చితంగా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి అది ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ ప్రయత్నిస్తేనే ఏదో ఒకటి జరుగుద్దండి. ప్రయత్నం చేయకుండా రావడం అనేది కష్టం. కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొత్తం క్లారిటీగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసి మీరు ఇంటర్లింక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్క్రోలింగ్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ స్క్రోల్ చేస్తే అంటే పక్కకి జరిపితే ఇక్కడ మనకి ఈ విధంగా యాక్టివ్ బౌంటీ సీజన్ 3 ఇక్కడే మనకి చాలా వరకు అర్థమవుతుంది అన్నమాట. అంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే బౌంటీ అంటే కొన్ని రకాల ప్రైజులు అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఇది 3వ సీజన్ అని అర్థం అన్నమాట. అది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందంటే మే 14 నుంచి జూన్ 13 దాకా ఉంది. అంటే దాదాపు ఒక నెల రోజులైతే టైం ఉంది. ఫస్ట్గా మీకు పేజీ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అని చూసారా బ్లాక్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీ ఐడి నెంబర్ వస్తే మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా పేజీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్గా నేనైతే క్లారిటీగా దీని గురించి చెప్తాను. ఓకే, ముందుగా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫీఫా వరల్డ్ కప్ ట్రిప్ అనేది ఇస్తారు, లేదా దానికి తగ్గ క్యాష్ ప్రైజ్ అనేది ఉంటుంది. అలాగే మొత్తం మీద క్యాష్ ప్రైజ్ అనేది ఎంత అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా నెంబర్స్లో, వాటి మీద మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కీస్ అంటే తాళాలు 30 తాళాలు ఉంటే ఏ గిఫ్ట్స్ వస్తాయంటే ఈ రకంగా. అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి 30 తాళాలు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ ఎవరైనా రిఫర్ చేసినా చేయకపోయినా, రిఫర్ చేసుకుంటే బెటరు, రిఫర్ చేసుకోకపోతే అది మీ ఇంట్రెస్ట్ అన్నమాట. మినిమం ఇక్కడ USDT 5 నుంచి దాదాపు 1000 USDT దాకా కూడా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఇక్కడ తాళాలు బట్టి మనకు అది బాక్స్ అనేది జూన్ 13వ తారీఖు ఓపెన్ అయ్యిద్ది. అలాగే దాంతోపాటు ACS కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు క్యూహాన్ టికెట్స్ వస్తాయి. దాంతోపాటు వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ, అలాగే ఇంటర్లింక్ బుక్ కానీ, ఇట్లా ఏదో ఒకటి కనీసం 30 తాళాలు వచ్చినా సరే వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి నేను చెప్తున్నాను కదా, దీంట్లో ఈసారి కొద్దిగా అవకాశాలైన అందరికీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ కీస్ పెరిగే కొద్ది క్యూహాన్ టోకెట్స్ కానివ్వండి, ఇంకా కొన్ని రకాల ఫీచర్స్ కానివ్వండి, ఏవైతే బాక్సులు ఉంటాయో అవి కొంచెం ఎక్కువగా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ బాక్స్ వచ్చినప్పటికి ఏమొచ్చిందనేది చెక్ చేసుకుంటే లాస్ట్ బాక్స్లో కూడా USDT అయితే సేమ్ ఉంది. కానీ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యూహాన్ టికెట్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి. బేసిక్గా HCS కూడా కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనండి, ఈ పక్కన పెట్టేస్తే ఈ ఎలా తెచ్చుకోవాలి మీరు అనేది కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి మీకు ఇక్కడ మొత్తం రూల్స్ రాశారు చూడండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేసిక్గా ఇక్కడ రిఫరల్ నెంబర్ అనేది నార్మల్గా మీది ఏది ఉంటే అది వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ సబ్మిట్ కొడితే పని చేయదు. ఎవరైతే కొత్తగా యూజర్స్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్న రెఫరల్ కోడ్ అనేది ఇస్తే మీకు ఏమైనా పని చేయొచ్చు, లేదా ఆటోమేటిక్గా తీసుకున్నా సరే మీ కోడే ఒకసారి సబ్మిట్ అని ట్రై చేయండి. ఒకవేళ వస్తే హ్యాపీ. 500 పాయింట్స్ దాకా వచ్చే ఛాన్సు, 30 కీల దాకా వచ్చే ఛాన్స్ ఉందంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది, ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని జాయిన్ అయ్యారో వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది నేను ఏదైతే ఇస్తున్నానో ఆ రెఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఓకే, 485724957333 ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అనేది సబ్మిట్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, అయిన తర్వాత మీకు సపరేట్గా ఒక కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ కోడ్ అనేది మీది కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ అని క్లిక్ చేసి మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళని షేర్ చేసి మీ రెఫరల్ కోడ్ అనేది అక్కడ ఇచ్చుకోండి. దానివల్ల ఏంటంటే మీకు తక్కువలో తక్కువ ప్రతి రెఫరల్కి 10 పాయింట్స్, దాంతోపాటు 3 కీస్ వస్తాయి. అంటే కనీసం మీ కోడ్ని ఒక 10 మంది వాడినా సరే దగ్గర మీకు 30 కీస్ వస్తే మొదటి బాక్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేస్తే 100 పాయింట్స్ వస్తాయి, దాంతోపాటు 10 కీస్ వస్తాయి. ఓకే, డైరెక్ట్గా మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే. అలా కాకుండా సెకండ్ లెవెల్లో మీరు ఎవరైనా అంటే ఇండైరెక్ట్గా మీరు ఎవరైనా జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి 50 పాయింట్స్ ప్లస్ 5 కీస్ వస్తాయి. ఓకే, అలా కాకుండా మీరు Xలో కానీ ఫేస్బుక్లో కానీ మీ పోస్టులు షేర్ చేసినా సరే మీకు డైలీ 5 పాయింట్స్ దాకా వస్తాయన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మీ అవతార్ అంటే మీ ఫోటో అనేది క్రియేట్ చేసుకున్నా సరే 10 పాయింట్స్ ప్లస్ 2 కీస్ వస్తాయి. ఇక్కడ మన ఎగ్జాంపుల్కి
నేను క్రోమ్ ఓపెన్ చేశాను, ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు మీ ఫోటో అనేది అప్లోడ్ చేసేసి ఇచ్చేసుకున్నా సరే మీకు ఏదో ఒకటి వస్తుంది. ఎగ్జాంపుల్కి నేను ఫోటో తీసుకున్నాను, డన్ కొట్టాను, చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది. దీన్ని హెచ్డి వీడియో ఫోటో కావాలంటే ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా చేంజ్ ఇమేజ్ అని కట్టి ఇక్కడ నేను ఫోటో మీద డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడికి అయిపోయింది, బ్యాక్ వచ్చేసాము, చూసారు కదా ఈ విధంగా అయితే మనకి అది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే మీరు ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేసుకున్న కొన్ని పాయింట్స్ అనేవి డైలీ మీకు ఎక్స్ కానీ దీంట్లో కానీ పోస్ట్ చేసుకుంటే వస్తాయి. ఓకే, ఈ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇక్కడ కార్డ్ పాయింట్స్ అని ఉంది చూసారా, ఇక్కడ సోషల్ పాయింట్స్ ఒకటి, కార్డ్ పాయింట్స్ ఒకటి. మనం ప్రజెంట్ సోషల్ పాయింట్స్లో చూసాం ఇవన్నీ కూడా. అవి కాకుండా ఇప్పుడు నేను చేసినందుకు నాకు ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ, ఇదిగోండి ఆల్రెడీ నాకు దాదాపు కొన్ని కాయిన్స్ వచ్చినాయి, మూడు కీస్ వచ్చినాయి అన్నమాట. ఎందుకు 3 కీస్ వచ్చినాయి అంటే నేను రెఫరల్ కోడ్ ఎంటర్ చేశాను కాబట్టి. అలాగే మీరు నేను ఇచ్చిన రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు కూడా 3 కీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు కుదిరినంత వరకు ఈ సోషల్ మీడియాలో కూడా మీరు పోస్ట్ చేసుకోండి. ఓకే, ఒకవేళ అవకాశమైన కుదిరితే డైరెక్ట్ కానీ సెకండ్ లెవెల్లో కానీ మీరు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ జాయిన్ చేసుకుని దానివల్ల కొన్ని పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఓకే, రెఫరల్ కోడ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, ఇస్తేనే బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్డ్ పాయింట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకైతే ఈ విధంగా చూపించడం జరుగుద్ది అన్నమాట. ఓకే, బై వీసా కార్డు అంటే వీసా కార్డు మీరు బై చేయాలంటే 300 పాయింట్స్ లేదా 15 కీస్ ఉంటే మీరు బై చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నాకు 2 అకౌంట్లు అయితే ఉన్నాయండి. లేదా డిపాజిట్ వచ్చేసి నార్మల్గా అయితే $20 దాకా పే చేయాలి కదా, అలా కాకపోతే మీరు ఇక్కడ 500 పాయింట్స్ కానివ్వండి లేదా 15 కీస్ కానీ వచ్చినా సరే డిపాజిట్ చేసే ఛాన్స్ ఉందంటే చెప్తున్నారు అన్నమాట. అంటే మరి ఈ పాయింట్స్ ప్లస్ అమౌంట్ కూడా కట్టాలా లేకపోతే ఇదే ఉండాలనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి. జస్ట్ అమౌంట్లు కట్టే లెక్క అయితే అమౌంట్లు కట్టద్దు. ఓకే, అమౌంట్లు ఎవరు కట్టద్దు, ఫ్రీగా వస్తే మాత్రం ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చీట్ అనే దాంట్లో మనకి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట, బాక్సులు కానీ ఇవి కానీ. చీట్ అనే ఆప్షన్ కాకుండా లీడర్ బోర్డ్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. లీడర్ బోర్డు ఆప్షన్లోకి వెళ్తే మీకు టాప్ 1కి ఎంత వస్తుంది, టాప్ 2కి ఎంత వస్తుంది, అలాగే టాప్ 61 నుంచి టాప్ 100కి ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ మొత్తం క్లియర్గా మీకు అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే కొంచెం కింద స్క్రోల్ చేస్తే నేను కూడా ప్రజెంట్ ఉన్నాను దీంట్లో, కానీ ఖచ్చితంగా అది తర్వాత దాకా ఉంటుందని చెప్పలేదు. ప్రస్తుతానికైతే నేను టాప్ 12 అంటున్నా. జీకే లుక్స్ అనేది ఉంది చూసారా, టాప్ 12లో అయితే ఉన్నాను ప్రజెంట్. దాని తర్వాత 100లో కూడా ఉంటాం లేదు తెలియదు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బేసిక్గా, కాబట్టి చెప్పలేం. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే మీరు ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే తీరి ఉంటుంది అన్నమాట. ఇందాక మనకు వచ్చినాయి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనండి, అలాగే ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని చెప్పి కొన్ని రివార్డ్స్ కనిపిస్తున్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇవి కూడా మనకి మొత్తం కొంచెం జర్నీ చేసేటప్పుడు తెలుస్తుంది అన్నమాట క్లారిటీగా. ఓకే, కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో చిన్న వీడియో కూడా ప్లే ఇచ్చారు, ఇక్కడ వీడియో కూడా ఇచ్చారండి మనకి ఏ విధంగా పాల్గొనాలని ఇచ్చినట్టున్నారు. ఇదిగోండి ఈ విధంగా అయితే చిన్న వీడియో కూడా మనకైతే ఇదిగోండి. చీజో అనే క్యాండిడేట్ గతంలో నాకు తెలిసి వీళ్ళు విన్ అయిన వాళ్ళు, నాకు తెలిసి గతంలో మనకి ఇంటర్లింక్లో బౌండరీ సెక్షన్ 2లో విన్ అయిన వాళ్ళు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ పైన టాప్లో ఉండడం జరిగింది అన్నమాట. ఇదిగోండి గతంలో నాకు తెలిసి విన్ అయిన వాళ్ళు టాప్ 51 సెలబ్రేషన్లో విన్ అయిన వాళ్ళు అన్నమాట. అంటే చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి, నిజంగా వీళ్ళు బాట్స్ పెట్టి ఏమైనా ఇచ్చేస్తున్నారేమో అని చెప్పి డౌట్స్ ఉంటాయి. కాబట్టి రియల్ హ్యూమన్సా కాదనే డౌట్స్ వస్తుంది, కాబట్టి నిజంగా వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి ఇదంతా కూడా రియలే అన్నట్టుగా వీళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ చీజో అనే క్యాండిడేట్ టాప్ 1లో ఉన్నాడండి ఆల్రెడీ. ఇక్కడ చూపిస్తుంది లీడర్ బోర్డులు, ఇదిగోండి చీజో కానీ దాని తర్వాత యూజర్ నేమ్ ఇంటర్లింక్ అని కానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి చూసారుగా. వీళ్ళే అక్కడ ఆల్రెడీ గతంలో గెలిచారు కాబట్టి మనకి వీళ్ళని డైరెక్ట్ వీడియోలో చూపిస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళకి డౌట్లు రాకుండా, అనుమానాలు రాకుండా. ఓకేనండి, ఈ విధంగా అయితే మీరు గెలుచుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవకాశం కుదిరినంత వరకు డైరెక్ట్ కానీ లేకపోతే ఇండైరెక్ట్ కానీ టీం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా నేను పక్కన ఇచ్చిన రెఫరల్ కోడ్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేస్తేనే మీకు ఒక 3 కాయిన్స్ కానీ 3 కీస్ ఇవన్నీ వస్తాయి. ఆ విధంగానే నాకు కూడా ఎంతో కొంత బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదో ఎవరితో ఒకరి రెఫరల్ కోడ్ ఇవ్వాలి. మీ లీడర్దే ఇవ్వాలనుకుంటే మీ లీడర్దే ఇవ్వండి, లేదు అనుకుంటే నాదైనా ఇవ్వచ్చు, ఎవరిదైనా ఇవ్వచ్చు, అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే,
క్యాంపైనింగ్ రెఫరల్ కోడ్ అనే దగ్గర ఇక్కడ నేను పక్కన ఇచ్చిన డిస్ప్లే మీద ఇచ్చిన రెఫరల్ కోడ్ అనేది కాపీ చేసి ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయండి, అయిపోద్ది. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. అలాగే ఇక్కడ ఇంకోటి గమనించాల్సిందంటే ఇక్కడ మనకి ఏం రాశారు, 80 లక్షల మంది ఇంటర్లింక్లోకి వచ్చారు కాబట్టి ప్రజెంట్ మనకి ఈ యొక్క యాక్టివ్ బౌంటీ సీజన్ 3 అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే రెండోది వచ్చేసి ఇక్కడ మనకి వెల్కమ్ ఇంటర్లింక్ ప్రైవేట్ మైన్ నెట్ అని కూడా క్లారిటీగా రాశారు. అంటే మనకి ప్రైవేట్ మైన్ నెట్ కూడా ఖచ్చితంగా వచ్చే నెలలోనే లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే జూన్ 13 దాకా ఇది ఉంటుంది కాబట్టి జూన్ 13 తర్వాత లేదా ఈ మధ్యలో ఏమైనా అవకాశం ఉంటే మనకి ప్రైవేట్ మైన్ నెట్ అనేది లాంచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు డేట్తో సహా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలబ్రేషన్ 8 మిలియన్ యూజర్స్ అండ్ వెల్కమ్ ద అప్కమింగ్. ఓకే, రానున్న ఇంటర్లింక్ ప్రైవేట్ మైన్ నెట్ గురించి ఇదంతా చేస్తున్నాము. ఏ న్యూ క్యాంపెయినింగ్ ఫర్ ఆల్ యూజర్స్ టు పార్టిసిపేట్ ఎర్న్ రివార్డ్స్, అంటే కొన్ని రివార్డ్స్ని గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ గ్రో విత్ యువర్ ఇంటర్లింక్, అంటే మీ ఇంటర్లింక్తో మీరు గ్రో అవ్వండి అని కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది నా సెకండ్ అకౌంట్, దీంట్లో మరీ దారుణంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఏ రకంగా ఉంటుందో. ఇగో డైలీ మైనింగ్ రేట్ ఉండదు, గ్రూప్ మైనింగ్ రేట్ ఉండదు, బర్నింగ్ హిస్టరీ బీభత్సంగా ఉంటుంది. దీంట్లో కేవైసీ కూడా నాకు కూడా స్టార్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ఇవన్నీ దారుణంగా ఉన్నాయి కాబట్టి కేవైసీ నాకు కూడా కనీసం ఫస్ట్ స్టెప్ కూడా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట. ఓకే, అది ఏంటనేది మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే మాకు అన్ని అకౌంట్లోకి వచ్చేసినాయి ఏమో అనుకుంటారు. అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ ఎవరికైనా ఒకటే మాట. కాబట్టి ఇక్కడ బేసిక్ వచ్చేసి నాది ఇగోండి, కనీసం ఫస్ట్ లెవెల్ కూడా స్టార్ట్ అవ్వలే ఇంకా. కానీ చాలామందికి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్ రన్నింగ్లో ఉన్నారు వెరిఫికేషన్. ఇగో నేను కూడా క్యూలోనే ఉన్నా, చూసారుగా, నేను కూడా క్యూలోనే ఉన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కేవైసీ అందరికీ వస్తుంది. ఇవన్నీ అయ్యేలోపు ఖచ్చితంగా 1-2 నెలలు అటు ఇటు అయినా సరే కేవైసీ ప్రతి ఒక్కరికి రావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. మీ జీకేలకు సరిగ్గా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంటర్లింక్ సంబంధించి ఇక్కడ మీకు పైన ఫొటోస్ వస్తున్నాయి కదా, ఫొటోస్ మీకు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, రీలాగిన్ అయినా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.